మనోజ్ గారు, లక్ష్మి బ్రతికి ఉంది. అల్లడింట్లో మీ అమ్మ సిగ్గు లేకుండా తింటుంటే మీకు సమ్మగా ఉందేమో గాని మాకు కాలిపోతుంది ఇక్కడ. గోడ మీద బొమ్మ లేదు, సెల్ ఫోన్లో తీసిన ఫోటోలు లేవు. మిరాకిల్. ఏంటిదంతా? అసలేంటి పవర్? ఇక్కడేదో ఉంది. లక్ష్మి ఆత్మ కాదు, కొన్ని వందల ఆత్మలు కలిస్తే వచ్చే పవర్ఫుల్ దుష్ట శక్తి ఏదో ఇక్కడుంది. ఎస్, ఏదో ఉంది. వాటర్లో ఏదో సౌండ్ వచ్చింది. సంథింగ్ ఏదో ఉంది. సార్, మీరు ఏమైంది భాషా? వాటర్లోంచి ఏదో సౌండ్ వచ్చేసరికి భయపడ్డాను సార్. వాటర్ కదిలితే సౌండ్ వస్తుంది, దానికే భయపడతారా ఏంటి? సార్, నాకు వీక్నెస్ ఉంది. ఏంటది? పంచభూతాలంటే నాకు భయం సార్.
పంచభూతాలంటే భూతాలు దెయ్యాలు అనుకున్నావా? గాలి, నీరు, అగ్ని. అయ్యో సార్, అవన్నీ నాకు తెలుసు. కానీ ఆ నీటి సౌండ్ అంటేనే చాలా భయం సార్. సరే అది సరే, మీరేంటి స్విమ్మింగ్ పూల్ లోపల నుంచి వచ్చారు? వాటర్లో కాసేపు మెడిటేషన్ చేశాను. వాటర్లో మెడిటేషనా? వాట్ ఏ క్రియేషన్, వాట్ ఏ టెంప్టేషన్, వాట్ ఏ డెడికేషన్. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఇంత దూరం తను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదామని చెప్తే హలో, ప్రొఫెసర్ గారు నమస్తే. నమస్కారం అండి. మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆర్ట్ ప్రొఫెసర్ కదా? ఎస్. డాక్టర్ పార్థసారథి గారు మీ గురించి చెప్పి గైడెన్స్ తీసుకోమన్నారు. షూర్, చెప్పండి సార్. నేను మీకు కొన్ని పెయింటింగ్స్ స్నాప్స్ పంపిస్తాను. ఓకే, పంపించండి. ఆ పెయింటింగ్స్ చూసి అవి వేసిన వారి వయసు, ఆలోచనలో ఉద్దేశం, వాటి ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఇలా కంప్లీట్ డెప్త్ ఎనాలిసిస్ కావాలి. అలాగే, తప్పకుండా. అలాంటి పెయింటింగ్స్ ఇంతకు ముందు ఆర్టిస్ట్ అన్న వేసుంటే ఆ ఆర్టిస్ట్ వివరాలు కావాలి. అలాగే, మీరు పెయింటింగ్ స్నాప్స్ పంపించండి సార్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే పంపిస్తాను. సార్, మీరు అడిగిన వంశీ గారి ఫైల్. థ్యాంక్ యూ భాషా. భాషా, సార్, వంశీ చిన్నప్పుడు చదివిన స్కూల్ వివరాలు, ఆ టైంలో వంశీ టీచర్ ఎవరు, ప్రిన్సిపల్ ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ 24 అవర్స్లో నాకు కావాలి. అలాగే సార్. అలాగే కృష్ణవేణికి స్కూల్కి సంబంధించిన సేమ్ డీటెయిల్స్ కావాలి. ఎస్ సార్. ఈ ఫైల్ ప్రకారం వంశీ 8 ఏళ్ల వయసులో సడన్గా సిక్ అయ్యాడు. ఆ ఇయర్ 1997. 1997 జనవరి నుంచి డిసెంబర్ వరకు, అంటే 1 ఇయర్ డైలీ పేపర్ న్యూస్ అన్ని చదువు. సార్, 1 ఇయర్లో వచ్చిన డైలీ న్యూస్ పేపర్స్ అన్ని చదవాలా? అవును, చదవాలి. అలాగే సార్. ఆ ఇయర్లో వచ్చిన ప్రతి న్యూస్ చదవాలి. అందులో ఓపెనింగ్స్, మర్డర్సు, వింతలు, విచిత్రాలు, మిస్టరీకి సంబంధించిన న్యూస్ ప్రతిదీ నోట్ చేసుకుని నాకు చూపించాలి. అలాగే సార్. 1 వీక్ పడుతుంది. 1 వీకా? అంతేకాదు సార్, లైబ్రరీకి వెళ్ళి ఓపిక కూర్చుని డైలీ న్యూస్ పేపర్స్ అన్ని చదవాలి, పైగా నోట్ చేసుకోవాలి. 365 రోజులు పేపర్స్ చదవటానికి వారం రోజులా? 3 రోజులు చాలు. సార్, ట్రై చేస్తాను సార్. బీ సీరియస్. ఎస్ సార్. భాష, సార్, ఈ ఇంటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావా? సార్,
చిదంబరాన్ని అడిగితే పెద్దగా తెలియదని చెప్పాడు సార్. అది కూడా కనుక్కొని చెప్తాను సార్. ఈ ఇల్లు ఎంతమంది చేతులు మారిందో కనుక్కుంటే వాళ్ళల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ పెయింటింగ్స్ వేసుంటారు. యార్లగడ్డ వంశీకృష్ణ ఫర్టిలైజర్స్, యార్లగడ్డ టెక్స్టైల్స్, యార్లగడ్డ కెమికల్స్, టర్న్ ఓవర్ 700 crores. అయినా ఇంత ఆస్తి ఈ పిచ్చోడి పేరు మీద ఉంది. అరవింద్ని పెళ్లి చేసుకుంటే 25% వాటా మనకే వస్తుంది. లైఫ్ సెటిల్. కానీ పెళ్లి చేసుకుని ఇంటి కోడలయ్యాక వీళ్ళ జమీందారీ డిసిప్లిన్ ఫాలో చేయడం నా వల్ల కాదు. ఇప్పటికీ సిగరెట్ డ్రింక్ హ్యాబిట్స్ వదలలేక చేస్తున్నాను. అరవింద్ చూస్తే షాక్ అవుతాడు. త్రిష, నీ రూమ్ 10 అడుగుల దూరంలో ఉంది, కానీ 7 అడుగులు వేసే వరకు ఓపిగ్గా ఉండాలి. ఎలా ఉండను? ఉండలేను త్రిష. త్రిష, జమీందారీ సిస్టమ్స్ చాలా టఫ్ గా ఉన్నాయి. ఒకవైపు రత్నప్రభ, ఇంకోవైపు కృష్ణవేణి. వీళ్ళిద్దరి కంట పడకుండా ఆస్తిలో వాటా కొట్టేయడం కుదురుతుందా? పెళ్లికి ముందు కొంచెం కొంచెం కమిట్ అయితే తప్పే ఉంది. నా ప్లాన్ మధ్యలోనే తెలిసిపోయి దొరక్క ముందే అరవింద్తో కమిట్ అయ్యి మదరైతే కమిట్ అయితే తప్పే ఉంది.
కమాన్ అరవింద్, కమాన్. ఒక ట్రయల్ వేస్తే అరవింద్ని టెంప్ట్ చేయడం ఎంతసేపు? ఎవరు? త్రిష, నేను. హాయ్ త్రిష. ఈ టైంలో హాయ్ ఏంటి? గుడ్ నైట్. హే, 1 minute. నీతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పి. అప్పుడేనా? పెళ్ళైన తర్వాత చాలా టైం ఉంటుంది కదా. ఏయ్ ఆగు. అన్ని పెళ్ళయ్యాకైనా అడ్వాన్స్ ఉండదా? అన్నీ ఏంటి, అడ్వాన్స్ ఏంటి? అర్థం కాలేదా? అయితే కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. ఏయ్, ఏంటి గడివేసి నువ్వు అడ్వాన్స్ అవుతున్నావేంటి? ఈ టైంలో ఇద్దరు రూమ్ లో ఉన్నామంటే బాగోదు. గాడ్ ఈస్ గ్రేట్. హలో, ఓవర్ యాక్షన్ వద్దు, మ్యాటర్ చెప్పు. మ్యాటర్ చెప్పాలా? ఓ గాడ్, అమ్మొచ్చేసింది. ఇప్పుడెలా అరవింద్? అయ్యో, అయ్యో, వెళ్ళు త్వరగా. త్రిష, త్రిష, ఓ గాడ్, నీ వదిన. వదినా? అయితే పర్లేదు. వెళ్ళి డోర్ తీ. నువ్వు తీ. భయపడతావేంటి? వదిన ఒక్కటే ఉందో లేదంటే అమ్మ కూడా ఉందో భయంగా ఉంది త్రిష. ఈ భయం రూమ్ లోకి రాకముందు ఉండాలి. హాయ్ కృష్ణవేణి. హాయ్. అరవింద్ వచ్చాడా? అరవింద్ రూమ్ లో ఉన్నాడు. అయ్యో, రూమ్ లో లేనని అబద్ధం చెప్పొచ్చు కదా. హాయ్ వదినా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగా? అదే గుడ్ నైట్ వదినా. నీతో మాట్లాడాలి, రా.
ఏంటి అరవింద్, ఏం చేస్తున్నావు? వదిన అది మ్, అది నువ్వు త్రిష రూంలోకి దొంగలా వెళ్ళడం నేను చూశాను అరవింద్. వదిన అది అది జస్ట్ మాట్లాడడానికే. ఏంటి అరవింద్, చిన్నపిల్లాళ్ళ అబద్ధాలు చెప్పడానికి ట్రై చేస్తున్నావు? చూడు అరవింద్, మీది జమీందారీ కుటుంబం. మీకంటూ కొన్ని విలువలు సాంప్రదాయాలు ఉన్నాయన్న విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు. మేడం మిమ్మల్ని ఎంత డిసిప్లిన్ గా పెంచి పెద్ద చేశారో అంతే స్వేచ్ఛ కూడా ఇచ్చారు. మరి ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి కదా. నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే పనివాళ్ళు ఎవరైనా చూసుంటే నీ మీద ఎంత చులకన భావన వచ్చేది. మనం ఇంకొకరిని ప్రేమించడం, ఇంకొకరికి మనసివ్వడం అనేది మనకు తెలియకుండానే జరిగే ఎమోషనల్ ఫీలింగ్. అలాంటి వాటిలో కంట్రోల్ తప్పొచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో కంట్రోల్ తప్పితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.